శ్రీ సాయిరాం. మేము వంగవేటి నరసయ్య గారి ద్వారా ఈ సంస్థలోకి 2000 సంవత్సరంలో వచ్చాము. నేలపండుపల్లి వెళ్ళి అక్కడ మందిరం చూసి అక్కడ భజనలో సేవా కార్యక్రమంలో పాల్గొంటూ అక్కడ దసరాకి నిర్వహించే యజ్ఞంలో పాల్గొనడం వల్ల నాకు ఒక ఐడియా వచ్చింది, మనకు కాడ మందిరం ఉంటే బాగుంటుందని ఐడియా వచ్చింది. 1 సంవత్సరం పాటు ఆంజనేయ స్వామి గుడిలో ఫోటోలు పెట్టి భజన నడుపుకున్నాం. ఆ తర్వాత నరసయ్య వారి కుమారుల సహకారంతో వారిదే ఇక్కడ ప్లేసు 3.5 గుంటలు మాకు విరాళంగా ఇచ్చి రిజిస్ట్రేషన్ 2004లో రిజిస్ట్రేషన్ చేసి ఇస్తే అప్పుడు తాత్కాలికంగా మేము శ్రమగా చేసి ఒక రేకుల షెడ్డును నిర్మించుకొని ఆ రేకుల షెడ్లోనే ఒక 20 సంవత్సరాలు భజన మరియు సేవా కార్యక్రమాలు నిర్వహించుకున్నాము. తర్వాత 2022 డిసెంబర్ 18 నాడు స్వామి అనుగ్రహంతో స్వామి యొక్క సహకారంతో ఈ బిల్డింగ్కి ఇక్కడ జక్కేపల్లి సమితిని చేయటం జరిగింది. సమితికి మనకి చిన్నది సరిపోదు కనుక ఒక బిల్డింగు ఏర్పాటు చేసుకోవాలన్న ఉద్దేశంతో సాయి బంధువులందరి సహకారంతో మేము ఈ బిల్డింగ్ని మొదలుపెట్టి కన్స్ట్రక్షన్ నడుస్తూ ఉంది. స్వామి యొక్క దయ వలన ఈ అక్టోబర్ నెలాఖరికి పూర్తి అవుతుందని మేము ఆశిస్తున్నాము. మేము 2000 సంవత్సరం నుంచి స్వామి సంవత్సరంలో ఉంటున్నాము. పత్తి యాత్రలకు వెళుతున్నాము, సేవలకు వెళుతున్నాము. అలాగే ప్రతి గురువారం భజనలు చేస్తున్నాము. భక్తులందరికీ ఎవరైనా ఇళ్లల్లో భజనలు పెట్టుకున్న పేదలకి అన్నదానం కింద ఈ కిట్లు ఇవ్వటం, బియ్యము పప్పులు ఉప్పులు ఆ కిట్లు ఇవ్వటం జరిగింది. ఎండాకాలంలో పేదవారికి చెప్పులు గొడుగులు పంచడం జరిగింది. హైదరాబాదు జానకిరాములు గారి యొక్క సహకారంతో ఒక 3-4 సంవత్సరాలు నవంబర్లో ప్రతి సంవత్సరం ఒక 10 మందికి రగ్గులు కొనేయటం జరిగింది, పేదలకి చలికాలంలో కప్పుకోవటానికి. అలా సేవ నిర్వహిస్తున్నాం. మీ అనుభవాలు చెప్పండి సాయిరాం. స్వామి మీరు చేసిన మీకు ఏమన్నా స్వామి తాలూకు అనుభవాలు ఉంటే చెప్పండి. స్వామి తాలూకు అనుభవాలు, మా బాబు నీట్ పరీక్ష రాసినప్పుడు మేము ఇంటి దగ్గరకు వచ్చి లెక్కేసుకుంటే 490 మార్కులే వస్తాయని మాకు తెలిసింది. 490 అయితే ఓసీలో మళ్ళీ సీట్ రాదు, అనవసరంగా 1 ఇయర్ వేస్ట్ చేసాము, లాంగ్ టర్మ్ అని ఆలోచన చేస్తూ అప్పటికే అర్ధరాత్రి 12 అయింది. ఆ అర్ధరాత్రి 12 అయ్యేటప్పుడు డాక్టర్ రామాచారి గారికి ఫోన్ చేయటం జరిగింది, మా మిత్రుడు రామాచారి గారికి. వారు అన్నారు, ఏం పర్వాలేదు, స్వామి సహకారంతో మీ బాబుకి సీట్ వస్తుంది ఖచ్చితంగా అని చెప్తే అప్పుడు ఆయన హామీ ఇచ్చినాక మంచిగా నేను నిద్రపోయాము. మార్కులు నెల తర్వాత మార్కులు వచ్చినాక 504 మార్కులు వచ్చి ఎంబీబీఎస్లో మా వాడికి నిజామాబాద్లో సీట్ దొరకడం జరిగింది. ఆ 14 మార్కులు కాడ స్వామి వేసాడు అనే నమ్మకం మాకు గట్టిగా ఉంది. స్వామి మార్కులు వేయించి మా బాబుకి సీట్ ఇప్పించాడనే నమ్మకం. ఇప్పుడు ఏం చేస్తున్నారండి బాబు? బాబు ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ చదువుతుండ్రు నిజామాబాద్లో. ఇంకా ఎక్స్పీరియన్స్ దాతల సహకారంతో మందిర నిర్మాణం జరుగుతుంది. అలాగే ఇది పూర్తయ్యేంత వరకు ఆ దాతల సహకారం, స్వామి యొక్క అనుగ్రహం మా మీద ఉండాలని కోరుకుంటున్నాం.